ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తేల్చి చెప్పేసింది ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రాజకీయ కుట్ర కేంద్రంగా మారే ప్రమాదం ఉంది అంటూ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జేపీసీకి తేల్చి చెప్పేసింది. సార్, ఈ తీర్పు ప్రజా తీర్పును కాలరాస్తుందా? మొదలు మీరు 130 రాజ్యాంగ సవరణ ఏంటో చెప్పకుండా ప్రశ్న అడిగారు. మీరు అలా కాదు, ప్రశ్నలోనే మీరు అది చెప్పాలి ఏంటి అనేది. అయితే చెప్తా సార్. ఇప్పుడు అప్పుడు అర్థమవుతుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వరుసగా 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వారు పదవుల్ని కోల్పోతారు. ఇది సార్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, 30 రోజులు జైల్లో బెయిల్ రాకుండా చూడండి, ముఖ్యమంత్రి పదవి పోతుంది, మా వాడవుతాడు ముఖ్యమంత్రి, లేదా మా ఏక్నాథ్ షిండే పుడతాడు. అలా ఇదే కదా చెప్పేది. ఇంత క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇదే వెరీ క్లియర్ స్క్రిప్ట్. మీరు ఎవరినైనా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరం పైన సర్పవరంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఎక్కడో ఒక చోట కేసు పెట్టేయచ్చు. కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది? పోలీసులు అరెస్ట్ చేస్తారు. బెయిల్ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వానికి బ్రహ్మాండంగా లాయర్లు ఉంటారు. అడ్డుకున్న తర్వాత 30 రోజులు దాటుతుంది. దాటితే ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు. ఈలోగా ఆ పార్టీలో ఒక ఏక్నాథ్ షిండేనో లేదా ఒక రీటబ్రట బెనర్జీనో బెంగాల్లో పుట్టినట్టు పుడతాడు. ఏమున్నది అంటే క్లియర్గా ప్రజలు ఎవరినైనా ఎన్నుకోనియండి, మేము మాకు కావాల్సిన వాళ్ళని ముఖ్యమంత్రి సీట్లు కూర్చొని పెడతాను. ఇదే కదా. పైకి చూస్తే ఏమనిపిస్తుంది చూడండి. పిఎంనైనా సీఎంనైనా అవసరం వస్తే అవినీతికి పాల్పడితే తీసేయచ్చు. ఇంత న్యాయమైన చట్టంలా కనబడుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ మీద ఎవరు కేసు పెట్టాలి? ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అరెస్ట్ చేయాలి? ప్రధానమంత్రి పదవి పైన కేసు పెట్టి ఆయనను 30 రోజులు జైల్లో ఉంచే వ్యవస్థ మన దేశంలో ఉందా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల పైన కేంద్ర సంస్థలు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఉదాహరణలు ఉన్నాయి. మీకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మీకు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. మీరు అదే ప్రధానమంత్రి పైన రాష్ట్ర పోలీస్ ఏసీబీనో రాష్ట్ర సిఐడినో పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయగలుగుతుందా? అంటే క్లియర్గా ప్రధానమంత్రినోమో ఎవరు ముట్టుకోలేరు. పైకి చట్టంలో అలా ఉంటుంది, పిఎం అయినా సీఎం అయినా అని. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రి పదవిని తీసేస్తాము. సరిగ్గా ఆర్టికల్ 356 లాగానే కదా ఇది. ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసుకుంటూ తమకు నచ్చని ప్రభుత్వాలను ఇదివరకు ఇలాగే తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు 100కు పైగా సార్లు. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పాక అది ఆగింది. ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. నిజంగానే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంస్థలు న్యాయంగా ధర్మంగా ఉంటే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ అలా ఉన్నాయా? అలా లేవని మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా. సిబిఐ ఈడీ కేసులు పెట్టిన రాజకీయ నాయకుల్లో 95% ప్రతిపక్ష నేతలే కదా. మీరు జైలుకి వెళ్ళిన వాళ్ళలో మీకు ప్రతిపక్ష నేతలే కదా. మీకు అధికార పార్టీలో చేరిన అధికార పార్టీ వాళ్ళైనా ఏమీ జరగదు. సువేంద్ర అధికారి పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇలా బెంగాల్లో ముఖ్యమంత్రి కదా. ఆయన పైన అవినీతి ఆరోపణలను ఏం చెప్పడం కాదు. నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్లో అంతకుముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు చాలా అట్రాక్టివ్గా బహిరంగ సభలో చెప్పాడు కదా. సువేంద్ర అధికారి ఏ రకంగా అవినీతి చేస్తాడు, ఏ రకంగా స్టింగ్ ఆపరేషన్లు దొరికాడు అని చెప్పి ఏకంగా నరేంద్ర మోడీయే చెప్పారు కదా. మళ్ళీ అదే సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కదా. హేమంత్ బిశ్వా శర్మ పైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కేసులు పెట్టారు కదా, సిబిఐ కేసులు. మళ్ళీ అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇలా బీజేపీలో చేరితే అశోక్ చౌహాన్ ఆదర్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసులు ఉన్నాయి కదా. భారత పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు కరప్షన్ ఇన్ యూపీఎస్ 10 years అని చెప్పి ఇచ్చిన నివేదికలో అశోక్ చౌహాన్ సంబంధించిన ఆదర్ సొసైటీ కుంభకోణాన్ని ఒక పారాగ్రాఫ్గా ఒక సపరేట్ సబెడింగ్ లాగా పెట్టింది కదా. ఆ పెట్టిన భారత పార్లమెంట్లో మోడీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన నివేదికలో ఒక ముద్దాయిగా పేర్కొన్న అశోక్ చౌహాన్ వెంటనే బీజేపీలో చేరాడు. బీజేపీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు. కేసులు ఏమీ లేవు కదా.
ఇంత క్లియర్గా దేశం అంతటా జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఇలాంటి రాజకీయ వాతావరణంలో ఒక 30 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పదవి పోవాలి అంటే ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎవరు పనిచేయలేరు. ఒకవేళ పనిచేయాలంటే వాళ్ళు కేంద్రంతో కుమ్ముక్కే పనిచేయాలి. అందుకే నరేంద్ర మోడీ ఓపెన్గా అడిగాడు కదా రేవంత్ రెడ్డిని, మేరతో నాతో కలవండి అని. కలవకపోతే నీ పైన కేసు పెడతాం, 30 రోజులు జైల్లో పెడతాం, 30 రోజులు జైల్లో పెడతాం, నీ ఉద్యోగం పోతుంది. కలుస్తావా లేదు? చూడండి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓపెన్ అయినా కలవని అడుగుతున్నాడు మోడీజీ. కలవకపోతే ఏమవుతుందో అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ ఉంది. ఇదే కదా అని చెప్పేది. రేపు రేవంత్ రెడ్డి అట్లా చేయాలని అనుకుంటున్నావా, చేస్తారని ఆరోపించడం లేదు. అంటే ఈ కేసు ఎందుకు పెట్టుకుంటున్నా, నేను ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇవాళ రేపు మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి, ఎవరిపైనైనా మీరు ఏ కేసు అయినా పెట్టచ్చు కదా. ఎవరిపైన ఏ కేసు ఏమీ చేయకపోయినా కేసులు పెట్టచ్చు కదా. అలాంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మనం ఉన్నాం కదా. ఎవరినైనా తీవ్రవాదం చెప్పి కేసు పెట్టచ్చు కదా. తీవ్రవాదాన్ని కేసు పెడితే 30 రోజులు కాదు 3 నెలల దాకా కూడా 3 ఏళ్ల వరకు కూడా బయటకు రాడు కదా. అలాంటి చట్టాలను పెట్టుకొని ఇంత బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్న సమయంలో ఇలాంటి చట్టం వస్తే ఇక రాష్ట్రంలో ప్రజలు ఎవరినైనా ఎన్నుకోండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇష్టం ఉంటే ఉంటాడు, ఇష్టం లేకపోతే పోతాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఇక షాబాద్